Sir, you are now host. Okay, sir. Okay. Thank you. Okay, sir. Welcome, sir. Okay. So, good evening, dear friends, dear participants. So, I am starting the session. Okay. Good evening, sir. Good evening. Good evening, మనము sir. ఎక్కడ ఉన్నాము? గుడ్ ఈవినింగ్. మనము పార్ట్నర్షిప్ అడ్మిషన్ లో ఉన్నాం కదా. We started the topic partnership admission. Okay, I will continue from where I left. Okay, just a minute. Okay, yes. Is it visible to you? కనపడుతుందా అండి అందరికి? Yes, sir. Yes, sir. It's clear, sir. Okay, right. Now we will continue. See, next question. When assets are revalued on admission, the profit or loss is shared by. గుర్తుపెట్టుకోండి, కొత్తగా పార్ట్నర్ వచ్చినప్పుడు, పార్ట్నర్ వచ్చి జాయిన్ అయినప్పుడు అప్పటి వరకు సంస్థ సంపాదించిన లాభం కానివ్వండి, నష్టం కానివ్వండి, పాత పార్ట్నర్స్ యొక్క కష్టం వల్లనే వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాత రేషియోలో పంచడం అనేది జరుగుతుంది. సో వెన్ అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ ఆన్ అడ్మిషన్, either it may be profit or it may be loss. There may be profit in the organization or there may be loss. That will be taken by the old partners only in old ratio. అర్థమైందండి? కొత్తగా ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు సంస్థలో ఉన్న ఆస్తులను రీవాల్యూ చేస్తారు, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. అటువంటి సందర్భంలో వచ్చిన లాభము కానీ నష్టం కానీ పాత పార్ట్నర్స్ కే పాత నిష్పత్తిలోనే పంచడం అనేది జరుగుతుంది. Is it clear? Yes. Is it clear? Yes, sir. Okay. సార్ ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి. Okay. See, for example, I will show you. See, A and B are partners. Let us take for example. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి. కొత్తగా సి అనేవాడు వచ్చాడు, న్యూ పార్ట్నర్ సి జాయిన్డ్ ఏ అండ్ బి. ఈ 2025 జూన్ లో వచ్చాడు ఇతను. ఫర్ ఎగ్జాంపుల్ 2025 జూన్ లో సి అనే అతను వచ్చాడు, ఎంటర్ అవుతున్నాడు. ఈ ఏ అండ్ బి అనే వాళ్ళు 2023 నుంచి వీళ్ళు సంస్థను నడుపుతున్నారు. ఈ కొత్తగా ఈ భాగస్తులు వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ళు ఎవరైతే ఏబి అనే వాళ్ళు కష్టపడి సంస్థని ఇప్పటి వరకు తెచ్చారు. కాబట్టి కొత్తగా ఒక భాగస్తులు వచ్చినప్పుడు పాత భాగస్తులు కష్టపడి ఏదైతే సంస్థను ముందుకు తీసుకొని వచ్చారో ఒకసారి సంస్థలో ఉన్న అప్పులను రీవాల్యూ చేయడం జరుగుతుంది. రీవాల్యూ అంటే కొత్తగా విలువ కడతారు. మరి అలాంటప్పుడు వచ్చిన లాభంలో వాటా ఎవరికి ఉంటుంది అంటే కొత్తగా వచ్చిన వాడికి ఏమి ఉండదండి. వెనెవర్ న్యూ పార్ట్నర్ ఎంటర్స్, న్యూ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విల్ బి రీవాల్యూడ్. ప్రస్తుతం ఎంత విలువ చేస్తాయో ఒకసారి కొత్తగా లెక్కిస్తారు. ఆస్తుల యొక్క విలువలో పెరగటం వలన లాభం వచ్చినా ఒకవేళ నష్టం వచ్చినా అది ఎవరు భరిస్తారు అంటే ఏబి అనే వాళ్ళు మాత్రమే భరిస్తారు. సికి ఏమి సంబంధం ఉండదండి, బికాజ్ ఈ కేమ్ న్యూలీ టు ది ఆర్గనైజేషన్. ఓకే, రుషికేష్ సింగ్, ప్లీజ్ డు నాట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్. ఎవరన్నా రాస్తే నేను వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ మేక్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇక మీరు మళ్ళీ చేరలేరండి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళా రాస్తున్నారు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఓకే, అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? Okay, sir. అర్థమైంది. Yes, sir. Okay. So that is what this point means. When assets are revalued on admission, the profit or loss is shared by old partners in old ratio. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న
ఆస్తి ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు ఆస్తులను కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి తెచ్చారు కాబట్టి ఆ లాభమైన నష్టమైన ఓల్డ్ పార్ట్నర్సే ఓల్డ్ రేషియోలోనే పంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వాట్ ఐ టోల్డ్ యూ, వాట్ ఐ ఆస్క్డ్ యూ, వాట్ ఐ రిక్వెస్టెడ్ యూస్ టు కమ్ అవుట్ విత్ ఏ పెన్ అండ్ ఏ నోట్స్. మీరు పెన్నులు తెచ్చుకున్నారండి? పెన్ను పెన్సిల్ తెచ్చుకున్నారండి? తెచ్చుకున్నాను సార్. ఎస్ సార్, తెచ్చుకున్నాం సార్. ప్లీజ్ రైట్ దిస్ ప్రాబ్లం జల్దీ, స్పీడ్. X and Y are partners in 3:2. X and Y are partners in 3:2. Z admitted for 1/5 share of profits అన్నట్టు దాని అర్థం. Z admitted for 1/5. Z brings 30,000 as capital and 6,000 as goodwill. Goodwill of firm. గుడ్విల్ ని కనుక్కోమనటం అనేది జరిగిందండి. ఇక్కడ గుడ్విల్ అంటే ఏమిటి అనేది మనం గత క్లాస్ లో నేర్చుకున్నామండి. వాట్ ఈస్ గుడ్విల్ అనేది? వాట్ ఈస్ గుడ్విల్? వెరీ గుడ్. మంచి పేరు ప్రతిష్టలు సంస్థకు ఉన్నట్లయితే దాన్ని మనం గుడ్విల్ అంటాము. గుడ్విల్ కొత్తగా భాగస్తులు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అతను నగదు తీసుకొని వస్తాడు, కొన్ని సందర్భాల్లో నగదు కాకుండా వేరే ఆస్తులు తీసుకొని వస్తాడు, కొన్ని సందర్భాలలో గుడ్విల్ కూడా నగదు ఆస్తే కదా. గుడ్విల్ కింద సంస్థకున్న మంచి పేరు కింద కూడా కొంత డబ్బును తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అతను ఇక్కడ చూడండి, Z and X and Y are partners. Z is newly admitted into the partnership. So what Z brought? He brought 30,000 as capital and 6,000 as share of goodwill, as his share of goodwill. అతను 6,000 రూపాయలు గుడ్విల్ గా తీసుకొని వచ్చాడు, 30,000 రూపాయలు మూలధనం తీసుకొని రావటం అనేది జరిగింది. ఇతను తెచ్చిన 6,000 ఆధారంగా గుడ్విల్ ను లెక్కగొట్టొస్తుందండి. కెన్ యూ క్యాలిక్యులేట్? ఎస్. ఇతను 6,000 గుడ్విల్ ను తీసుకొని వచ్చాడు. గుడ్విల్ కింద 6,000 తీసుకొని వచ్చాడు. ఇతను తీసుకొని వచ్చిన 6,000 ఆధారంగా కెన్ యూ క్యాలిక్యులేట్ గుడ్విల్? యూ కెన్ క్యాలిక్యులేట్. హౌ టు క్యాలిక్యులేట్ ఐ విల్ షో యూ. ఓకే. See now how I am going to do it. No, have you noted this problem? Note చేసుకున్నారండి? Yes sir, చేసుకున్నాం సార్. Right, I will show you. Okay. I will show. ఎవరెవరండి పార్ట్నర్స్? ఎక్స్ వై ఇద్దరు పార్ట్నర్స్ కదా. ఎక్స్ వై వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ రేషియో ఏంటండి? పార్ట్నర్షిప్ లో ఉన్న రేషియో ఎంత? 3:2 సార్. 3:2. ఈ బోర్డు కనబడుతుందండి మీకు? ఈజ్ ఇట్ క్లియర్? అవును సార్. ఓకే, రైట్. జెడ్ కొత్తగా వచ్చాడండి. ఇతను డబ్బు రూపంలో కొంత మూలధనం కింద తీసుకొని రావటం జరిగింది. అదే ఇతని గుడ్విల్ షేర్ కూడా కొంత తీసుకొని వచ్చాడు. ఎంతండి అది? 6,000. అవునా? గుడ్విల్ కింద 6,000 తీసుకొని వచ్చాడు జెడ్ అనే వ్యక్తి. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఇతని వాటా ఎంతండి ప్రాఫిట్స్ లో? What is his share in profits? 1%. 1/5 సార్. 1/5. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు కేవలం జడ్ తీసుకొని వచ్చిన 6,000 ఆధారంగా మనం సంస్థ యొక్క మొత్తం గుడ్విల్ ను లెక్కించాలి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చూడండి ఎట్లా అంటే 1/5 ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్విల్ ఈజ్ 6,000. గుడ్విల్ మొత్తం విలువలో 1/5 ఈజ్ ఈక్వల్ టు 6,000. అప్పుడు 1 ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1/5 ఈజ్ ఈక్వల్ టు 6,000. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 అనేది మనం లెక్కించాలండి. అర్థమైందా మీకు? డిడ్ యు అండర్స్టాండ్? ఇతను తీసుకొని వచ్చిన 1/5 టోటల్ గుడ్ విల్ లో 1/5 ఈజ్ ఈక్వల్ టు 6,000 అని దాని యొక్క అర్థం. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ నాయిస్. Let me check who is making noise. Nalla Priyanka, please mute yourself. When you are answering, only then you unmute. Nalla Priyanka, Niharika, One second, Priya,
వీళ్ళందరి కూడా మైకులు ఆన్ లోనే ఉన్నాయండి. ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. ఓకే రైట్. చూడండి మళ్ళా చెప్తున్నాను, ఇతని యొక్క 1/5 వాల్యూకి 6000 తీసుకొని వచ్చాడండి. టోటల్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు 6000. మొత్తం గుడ్ విల్ లో 1/5 ఈజ్ ఈక్వల్ టు 6000 అండి. ఇప్పుడు ఈ 1 వాల్యూ ఎంత అనేది కావాలి అంటే ఇట్లా చేయాలండి. 1/5 ఈజ్ ఈక్వల్ టు 6000. దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనం వేయాలి. అట్లా వేసినప్పుడు ఏమిటి అంటే చూడండి 1/5 అనేది ఇటువైపు ఉన్న రెండింటిని చూడండి. కింద ఉన్నదాన్ని పైకి తీసుకొని పోండి, పైన ఉన్నదాన్ని కిందికి తీసుకొని రండి. అంటే 1/1/5 1/1/5 ఇంటూ 6000 అనేది వేయాలండి. మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి, గుడ్ విల్ యొక్క మొత్తం విలువలో 1/5 ఈజ్ ఈక్వల్ టు 6000. అప్పుడు 1 అనేది ఎంత అనేది లెక్కించాలి. మీరు 10th వరకు లెక్కలు చేసినప్పుడు ఇవి చేసి ఉంటారు, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావడానికి ఒక సింపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. 4 పెన్నుల విలువ 40 రూపాయలండి. 6 పెన్నుల విలువ అంటే ఎట్లా చేస్తున్నారండి మీరు? 4 ఈజ్ ఈక్వల్ టు 40. 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎట్లా నోటికి చెప్పండి నాకు ఎంత అవుతున్నదో. 60. ఈ 60 అనేది ఎట్లా వచ్చింది చెప్పండి నాకు. ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, నేను ఏం చెప్పాను, ఇటు సైడ్ ఉన్నది కింద ఉన్నది పైకి వెళ్ళాలి, పైన ఉన్నది కిందికి వెళ్ళాలి అని చెప్పాను. ఇప్పుడు కింద ఉన్న 6 తీసుకొని వచ్చి పైన లవంలో వేస్తున్నాం. ఐ ఆమ్ మేకింగ్ 6 యాజ్ నామినేటర్, 4 ఐ ఆమ్ టేకింగ్ ఇట్ యాజ్ డినామినేటర్. 6/4 ఇంటూ 40. ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూలో వేయమని చెప్పాను, బై 40. సో ఇంటూ 40 వేస్తే ఇప్పుడు చూడండి 4 1s 4 10s. 10 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 60 అయిందండి. 6 ఇంటూ 10 60 అయిందా? మనం నోటికే చెప్పాం కదా 60 సార్ అని. సో అదే నేను ఇక్కడ చేస్తున్నానండి. ఇక్కడ చేసేది అదే. మళ్ళొకసారి ఐఎమ్ గోయింగ్ టు రైట్ టోటల్లీ. వేర్ ఈస్ దిస్? అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైందా? ఇప్పుడు 60 ఎట్లా వచ్చిందో అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? మళ్ళొకసారి చెప్పాలనా? అర్థమైంది సార్. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు అదే నేను మళ్ళొకసారి చేస్తాను చూడండి. మన ప్రాబ్లంలో ఉన్నది చేస్తాను చూడు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, 1/5 ఈజ్ ఈక్వల్ టు 6000 అని ఉన్నది. అతని యొక్క షేర్ 1/5 షేర్కి అతను 6000 తెచ్చాడు. ఇప్పుడు 1 అనేది ఎంత అనేది మనకు కావాలి. అది కావాలంటే నేను ఏం చెప్పాను, కింద ఉన్నది పైకి తీసుకొని పోవాలి, పైన ఉన్నది కిందికి రావాలని చెప్పాను. సో కింద ఉన్న 1 పైకి తీసుకొని పోతున్నాను. 1/1/5 ఇంటూ 6000. ఇప్పుడు వేస్తే ఎంత వస్తుందండి? ఎట్లా వస్తుందండి ఇది ఎట్లా చేయాలో చెప్తారా మీరు? చెప్పగలరా? మర్చిపోయినారా? మొత్తం ఫండమెంటల్స్ అన్ని మర్చిపోయినారు. యూ హావ్ ఫర్గాటెన్. చూడండి ఇక్కడ 1 డైరెక్ట్ 5 ఉంటే 5 ఇంటూ 12 60 అని చెప్పి వేసేస్తాం. ఇక్కడ 1/1/5 ఉంటే ఏం చేయాలండి? 1/1/5 ఉంటే ఏం చేస్తాము అంటే ఈ 1ని ఇక్కడే ఉంచేస్తామండి. ఇక్కడ ఇంటూలో ఈ 5 తీసుకొని వచ్చి వేస్తాము. మళ్ళా ఈ పక్కనున్న 6000 ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ గా వేస్తామండి. మళ్ళా చెప్తున్నా, అగైన్ ఐఎమ్ సేయింగ్ 1/1/5 ఉంటే ఎట్లా వేయాలి? ఇక్కడ డైరెక్ట్ గా 1/5 ఇంటూ 6000 ఉన్నది అనుకోండి, మనం డైరెక్ట్ కొట్టేయచ్చు. కానీ ఇక్కడ అట్లా లేదండి. 1/1/5 ఉంటే ఏం చేయాలి అంటే 1/1 ఇక్కడ వేస్తాము, 5 అనేది పైకి తీసుకొని రావాలి. 1/1 ఇంటూ 5 ఇంటూ 6000. ఇప్పుడు ఎంత అవుతుందండి? 5 ఇంటూ 6000 అంటే 30,000 సార్. 5 ఇంటూ 6 30,000 సార్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. టోటల్ గుడ్ విల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30,000. దాని యొక్క అర్థం. మీకు కావాలంటే చూడండి, 30,000/5 వేస్తే ఎంత వచ్చిందండి? 30,000/5 వేస్తే చూడండి, అతను తీసుకొని వచ్చిన 6,000 వచ్చింది కదండి. 6,000. Yes sir. సో అట్లా వస్తుందండి ఆటోమేటిక్ గా.
అంటే సంస్థ టోటల్ గుడ్ విల్ వాల్యూస్ 30,000 అండి. ఇందులో ఇతని షేర్ 1/5 కాబట్టి 30,000 లో కూడా 1/5 ఇంటూ 1/5 ఇతను తీసుకొని వచ్చాడు. 30,000 by 5 ఈజ్ ఈక్వల్ టు 6,000. కాబట్టి ఇప్పుడు సంస్థ యొక్క టోటల్ గుడ్ విల్ వాల్యూ ఈజ్ 30,000. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్. డిడ్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందండి? Yes, sir. Yes, sir. సార్ ఓకేనా? అర్థం. సో ప్రాబ్లం లో ఈ విధంగా ఇచ్చినప్పుడు whenever a new partner, a new person brings his share as goodwill, you have to do like that. When you are asked to find out the total value of the goodwill of the Sorry? firm, you have to do like this. అర్థమైందండి? Is it Yes, clear? sir. Clear, Please sir. note down. Note down. We will do another problem. We will check other bits. Jaldi you note down. Okay, sir. Complete, sir. Okay, completed? Okay, right, right. So now you can see, we came back to your old PowerPoint presentation. Now coming to this question. If incoming partner's capital is not given, it is calculated on the basis of కొత్తగా వచ్చిన భాగస్తునికి సంబంధించిన మూలధనం ఏమి ఇవ్వలేదు అనుకోండి. వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ అతను మూలధనం ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే హిజ్ ప్రాఫిట్ షేర్ బేస్డ్ ఆన్ హిజ్ ప్రాఫిట్ షేర్. అతను ప్రాఫిట్ లో ఎంత షేర్ తీసుకోబోతున్నాడో దాన్ని బట్టి మూలధనాన్ని లెక్కిస్తామండి. ప్లీజ్ రిమెంబర్, నాట్ బేస్డ్ ఆన్ టోటల్ క్యాపిటల్ ఆఫ్ ఫర్మ్, నాట్ బేస్డ్ ఆన్ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ ది అబోవ్. అతను భవిష్యత్తులో లాభాల్లో ఏ విధమైన షేర్ ని తీసుకుంటున్నాడో దాని బేసిస్ మీద మనం అతని యొక్క క్యాపిటల్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో కమింగ్ టు దిస్ ప్రాబ్లం, A and B are partners in 4:1 ratio. C is admitted for 1/6. What is B's sacrificing ratio? మనం గత క్లాస్ లో అనుకున్నాం, సాక్రిఫైస్ చేయటం అంటే ఏంటంటే త్యాగం చేయటం. ఇది ఎట్లా కనుక్కుంటాం అనేది చూపిస్తాను, తొందరగా నోట్ చేసుకోండి. A and B are partners in 4:1. C is admitted for 1/6. What is B's sacrificing ratio? Please note down this problem. Now you tell me, మీకు బోర్డు మీద చేయమంటారా ఇప్పుడు చేసినట్టుగా, లేకపోతే డైరెక్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనే నేను చేసి ఉన్నది చూపిస్తే మీకు అర్థమవుతుందా? చెప్పండి, ఏం చేయమంటారు? తొందరగా చెప్పండి. చూపియండి. ప్రాక్టికల్ గా చేయండి సార్. ప్రాక్టికల్ గా చేయాలనా? చేయండి సార్. ఓకే, రైట్. ఓకే ఓకే, ఐ విల్ ఓపెన్ ద బోర్డ్. బ్లాక్ బోర్డ్ ఓపెన్ చేస్తాను, ఇంతకు ముందు చేసినట్టుగానే వి విల్ డూ. ఓకే, నోట్ చేసుకున్నారా ప్రాబ్లం? Yes, sir. Yes, sir. ఓకే ఓకే ఓకే, రైట్. మీకు మొన్నటి ప్రాబ్లం గుర్తున్నదండి? మొన్న చేసిన ప్రాబ్లము కొత్త షేర్ Yes, ఎట్లా sir. కనుక్కోవాలో తెలుసా మీకు? గుర్తున్నదా? ఓకే, మీరు నాకు Yes, ఇప్పుడు sir. చెప్పాలి. గుర్తుకుంది, sir. ఓకే, రైట్ రైట్. ఐ విల్ ఓపెన్ బ్లాక్ బోర్డ్. ఓకే, వైట్ బోర్డ్, సారీ, వైట్ బోర్డ్. ఓకే, రైట్ రైట్. క్విక్లీ నాకు ఇప్పుడు చెప్పండి, పాత పార్ట్నర్స్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది ఓల్డ్ పార్ట్నర్స్? 4:1. పార్ట్నర్స్ 4:1. 4:1. 4:1, sir. 4:1. ఓకే, కొత్త భాగం వీళ్ళ పేర్లు ఏమిటండి? 4:1. వాట్ ఈస్ దేర్ నేమ్? A and B, sir. ఏబి. కొత్తగా వచ్చిన భాగస్తుడు ఎంత షేర్ వాడు అతని యొక్క లాభం నిష్పత్తి ఎంత, లాభంలో ఎంత వాటా తీసుకుంటున్నాడండి? 1/6. 1/6, sir. 1/6. Yes, sir. ఓకే, రైట్. ఇప్పుడు రిమైనింగ్ ప్రాఫిట్ షేర్ ఎంత ఉన్నదండి? 1-1/6. వెరీ గుడ్. 1-1/6 అంటే 5/6 వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. 5/6. Okay. సింపుల్ అండి, దీన్ని ఏం క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, మొత్తం 6 రూపాయల లాభంలో 1 రూపాయి సి తీసుకుంటున్నాడండి. మిగిలిన ఎన్ని రూపాయలు ఉంటాయండి? 5 రూపాయలు ఉంటాయి. 5/6, 6 రూపాయల్లో 5 ఉంటాయి ఏబికి. అర్థమైందండి? దానికోసం మీరు పెద్ద క్యాలిక్యులేషన్స్ యూ నీడ్ నాట్ డూ. ఓకే, నౌ కమింగ్ టు ఏ అండ్ బి. వీళ్ళ కొత్త రేషియో ఏమనుకున్నాం మనం మొన్న? ఎట్లా చేసామండి? ఏ పాతది 4/5, మొత్తం 5 రూపీస్ కదండి. 4 + 1 5 కదా.
ఏబీలు పాత నిష్పత్తి ఎట్లా ఉన్నది, పాత లాభంలో ఎంత పంచుకుంటున్నారండి? ఏ బి 4:1 లో పంచుకుంటున్నారు. అంటే 4+1 5 రూపీస్ అయితే ఏ 4 రూపీస్ తీసుకుంటున్నాడు అందులో, అంతే కదండి మొన్న చేసింది. Yes, Yes, sir. sir. ఓకే, బి ఎన్ని రూపాయలు తీసుకుంటున్నాడండి? బి ఈజ్ ఈక్వల్ 1/5, sir. మొన్న చేసింది ఇంతేనండి. మీరు చూడండి కావాలంటే వీళ్ళ కొత్త రేషియో ఎట్లా వస్తున్నదండి? 4/5 ఇంటూ 5/6 వేస్తున్నాం, అంతేనా? Yes, sir. 4/5 ఇంటూ 5/6. అట్లానే బిది కూడా 1/5 ఇంటూ 5/6, మిగిలిన 5/6 ఏదైతే ఉందో అది వేస్తున్నామండి. ఇప్పుడు చెప్పండి ఇది ఎట్లా మనం చేస్తాం? 5 cancel. 5 క్యాన్సల్ అయిపోతుందండి. ఇక్కడ 4 6 మిగులుతుంది. 2 2s 4, 2 3s 6, అంతేనండి. 2/3. 2/3 ఏకు 2/3 వస్తున్నదండి. బికు 5 క్యాన్సల్ అయిపోతున్నాయండి. ఇక్కడ ఏం మిగిలిందండి? 1/6, sir. 1/6 మిగిలింది. ఇక సికు మనకు ఆల్రెడీ తెలుసండి, సికు 1/6 ఉన్నది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3, బి ఈజ్ ఈక్వల్ టు 1/6, సి ఈజ్ ఈక్వల్ టు 1/6. ఈ రేషియోలో ఉన్నదండి ఇప్పుడు పరిస్థితి ఇది. ఎవరో బోర్డు రబ్ చేశారండి, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, అన్ఫార్చునేట్. ఓకేనా? నేను బోర్డులో చెప్తుంటే బోర్డు రబ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ షేమ్ యాక్చువల్లీ. సారీ సార్, ఇట్ వాజ్ మై టచ్, ఫింగర్ టచ్. ఓకే It's me, sir. సరే, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. మీకు అనుకోకుండా జరిగితే ఇబ్బంది ఏమి లేదండి, కానీ ఉద్దేశపూర్వకంగా క్లియర్ చేసిన కొంతమంది అనవసరంగా రాస్తున్నారు బోర్డు మీద. దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. మీకు ఉన్న స్క్రీనే మనకు తక్కువ కాబట్టి మీకు కనపడాలి అంటే అనవసరమైన రాతలు ఏమి రాయకూడదు. దీని మీద ఆల్రెడీ రాసి ఉంటే నేను దాన్ని రబ్ చేయడానికి మళ్ళీ ఎరేజర్ తీసుకొని వచ్చి రబ్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రాతలు ఎవరో రాశారు, దీన్ని రబ్ చేయడానికి మళ్ళీ నేను ఇక్కడ సార్ సారీ ఫర్ ఇంటరప్షన్. రమేష్ సార్, ఒకటి అనోటేషన్ ది సెట్టింగ్ ఉంటది, అనోటేషన్స్ ఆఫ్ అవును అని. సార్, అవును, అది బ్లాక్ చేయమంటారా? చేసేస్తే ఇక మీ ఒక్కరికే యూజ్ అయితే అట్లా. కరెక్టే సార్, కానీ ఇప్పుడు మీరు ఏం చేశారంటే నాకు Sir. సెల్ లో ఉన్న దానికి హోస్ట్ ఇచ్చారు. అయ్యో, కంట్రోలింగ్ మొత్తం నేను ఎక్కడ చేస్తున్నా, డెస్క్ టాప్ లో చేస్తున్నా, అందుకనే ప్రాబ్లం. లేకుంటే నాకు అదే ఉన్నది అనుకోండి, మొత్తం బ్లాక్ చేసేద్దును. సరే, లీవ్ ఇట్, మనకి టైం తక్కువ ఉన్నది, వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నానండి నేను. ఈ ప్రాబ్లం ఇది అర్థమైందండి, ఇక్కడ వరకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్? A:B:C ఈజ్ ఈక్వల్ టు 2/3, 1/6 and 1/6. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ, ఆల్ ఆఫ్ యూ? Yes, Yes, sir. sir. రైట్. దీన్ని ఇప్పుడు కామన్ గా మనం మొన్న ఎల్సిఎం చేయటం ఎట్లనో చెప్పాను కదండి. ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ 6 ఎల్సిఎం అవుతుంది కదండి. మీకు కాసాగు అంటారు, అది మర్చిపోయినారా? ఎస్, కాసాగు మర్చిపోయినారండి. 3 No, 6 sir. 6 ఇగోండి, 3 నో సార్. 3 6 6 దీనికి కాసాగు కట్టాలండి. ఎల్సిఎం యూ హ్యావ్ టు ఫైండ్. దీంట్లో ఓకే సార్. మినిమం ఏ నెంబర్ పోతుందండి? 3 తోటి కామన్ గా మనం తీసేయచ్చు కానీ 3 1s 3, 3 2s 6, 3 into 2 మళ్ళా వేస్తే 6. ఈజ్ ఇట్ క్లియర్? ఎట్లా వచ్చిందో అర్థమైందండి మీకు? 10th వరకు చేశారు కదండి ఇవి. Sir, yes, sir. అర్థం కాలేదా? అర్థమైంది, అర్థమైంది sir. సార్. అర్థమైంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 2 2 ఉన్నాయి కదా, మళ్ళీ 2 తోటి తీసేయచ్చు కదండి. 2 ఇక్కడ Yes, 1 sir. ఉంది కాబట్టి 1 రాసుకుంటాము. ఇక్కడ 2 One. రావాలంటే 2 into 1 2. నెక్స్ట్ 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? 3 into 2 వేస్తే ఎంత వస్తుందండి? 6 వస్తుంది. ఇప్పుడు దీన్ని కామన్ గా మనము డినామినేటర్ 6 చేయడానికి దీన్ని మనం షార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. 6 రావాలంటే 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి? 3 into 2 6 కదా. Yes, sir. Yes, sir. 3 into 2 6. సో దట్ 2 into 2 వేస్తే ఎంత వస్తుందండి? 4 కదండి. 4 రైట్. ఇప్పుడు 6 కింద ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది. 6 into 1 6. 1 into 1 ఎంత అవుతుందండి? 1. 1. అట్లనే ఇక్కడ కూడా 6 ఉందండి. 6 into 1 6. 1 into 1 1. అంటే చూడండి, 6 రూపాయల ప్రాఫిట్ వస్తే ఏ 4 రూపీస్ తీసుకుంటాడు, బి 1 రూపీ తీసుకుంటాడు, సి 1 రూపీ తీసుకుంటాడండి. ఇది దాని యొక్క అర్థం. డిడ్ యూ అండర్స్టాండ్? వీళ్ళ కొత్త రేషియో ఇదండి. Yes, sir. 4:1:1. దిస్ ఈస్ దేర్ న్యూ రేషియో. A, B, Cలు ఈ రేషియోలో తీసుకుంటారండి.
4:1:1. మీకు అర్థం కాకపోతే సార్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారండి నరేష్ సార్ వెంటనే లేకపోతే టైం తీసుకొని అప్లోడ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. ప్లీజ్ Okay, నోట్ sir. దెన్ ఆల్సో అగైన్ యూ కెన్ అండర్స్టాండ్ దెన్. ఓకే, సో నౌ Okay, యూ sir. నౌ యూ కెన్ సీ. ఇప్పుడు చూడండి, మనము మొన్న బిట్స్ లో చెప్పినప్పుడు చెప్పానండి, వాళ్ళ ఓల్డ్ రేషియోను సాక్రిఫైస్ రేషియోను తీసివేయడం ఇట్లా ఒక బిట్ వచ్చింది కదా, మీకు గుర్తున్నదా? ఎస్. ఇప్పుడు మనకు అడిగిన బిట్ ఏమిటండి? ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ బిట్. వాట్ ఈస్ బీస్ సాక్రిఫైజింగ్ రేషియో అని అడిగారు. ఓకేనా? వాట్ ఈస్ బీస్ సాక్రిఫైజింగ్ రేషియో అని అడగటం జరిగిందండి. సో దానికి ఎట్లా అనేది ఇక్కడ చూడండి. చూడండి, సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ అని మొన్న ఒకటి చెప్పానండి మీకు, బిట్స్ లో వచ్చినప్పుడు చెప్పాను. వాట్ ఈస్ సాక్రిఫైజింగ్ రేషియో? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో అని చెప్పాను. ఒకసారి చూడండి కావాలంటే. Yes, ఓల్డ్ sir. రేషియో Minus మైనస్ న్యూ minus. రేషియో, ఓఆర్ మైనస్ ఎన్ఆర్ న్యూ రేషియో. ఇప్పుడు ఓల్డ్ రేషియో ఎంత అండి? వాళ్ళ ఏ రేషియోలో పంచుకుంటున్నారండి? 4:1. ఓల్డ్ స్టార్టింగ్ లెక్కలో ఎంత ఉన్నదండి? 4:1. 4:1. 4:1. అంటే ఏది ఓల్డ్ రేషియో? 4:1 అంటే 4/5. బిది 1/5. బి ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1/5. మనకు సాక్రిఫైజింగ్ రేషియో ఎట్లా వస్తుందండి? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. మనకు లెక్కలో ఓన్లీ బీది అడిగాడు. బీది ఎట్లా చేయాలి? బీది ఓల్డ్ రేషియో ఈజ్ 1/5 మైనస్ న్యూ రేషియో. న్యూ రేషియో ఎంత ఉన్నదండి? 1/6 అనుకున్నాం కదా మనం బీది. Yes, Yes, sir. sir. ఓకే, 1/5 మైనస్ 1/6. చూడండి, ఇది మనం మళ్ళా కాసాగు చేయాలండి. ఎల్సిఎం యూ హ్యావ్ టు ఫైండ్. 5, 6 ఎల్సిఎం ఎంత వస్తుందండి? 30. కామన్ గా పోయే నెంబర్ ఏది లేదు. 5 into 6 అవుతుంది. అప్పుడు అంటే ఎంత అవుతుందండి? 30. 30 అవుతుంది. ఓకే, నువ్వు ఈ పైన వచ్చేది 5 into 6 30. 6 into 1 ఎంత అండి? 6 మైనస్ 6 into 5 30. 5 into 1 ఎంత అండి? 5. 5. ఏ నాట్ 1, 5. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 6 into 5 30. 5 into 1 5. Yes, sir. ఓకే, సో మనకు సాక్రిఫైస్ రేషియో ఎంత వస్తుంది? 6 minus 5 ఎంత అండి? 1. 1/30. అలానే మనకి ఏ అడిగాడు అనుకోండి, ఏది సాక్రిఫైజింగ్ రేషియో ఏమిటి అంటే ఏ 4/5. పాత రేషియో 4/5 ఉన్నది. కొత్త రేషియో ఎంత ఉన్నదండి? ఏది 4/6 కదా. ఏ Yes, ఇస్ టు sir. బి ఇస్ టు సి ఇస్ 4/6. ఏకు 4/6, బికు 1/6, సికు 1/6 అనుకున్నాం. సో 4/6 అనేది న్యూ రేషియో, ఏకు సంబంధించిన న్యూ రేషియో. ఓకే, శ్రీజ యు ఆర్ ప్లేయింగ్ విత్ ద స్క్రీన్. 4/5 మైనస్ 4/6 వేస్తే దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏ సాక్రిఫైస్ రేషియో వస్తుందండి? అంటే చూడండి, దీన్ని ఎట్లా చేస్తాం? 5 6 కాసాగు కడితే మనకి ఎంత వస్తుందండి? మళ్ళీ సేమ్ 30 వస్తుందండి. ఓకే, సో 5 into 6 30. 6 into 4 24 మైనస్ 6 into 5 30. 5 into 4 20. సో 24 మైనస్ 20 అంటే ఎంత అవుతుందండి? 4/30. 4/30. దీన్ని ఇంకా మనము యూ కెన్ సింప్లిఫై. 2 కామన్ గా తీసేయచ్చు కదండి. 2 2s are 4, 2 15s are 30. సో ఏ సాక్రిఫైస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2/15. బీది వచ్చేసి 1/30. సో ఆ విధంగా చేయాలండి. డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. అర్థమైందండి? Yes, ప్లీజ్ sir. నోట్ డౌన్, జల్దీ నోట్ చేసుకోండి. Complete, sir. కంప్లీట్. ఓకే, రైట్. చూడండి, అదే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో యూ కెన్ చెక్ ఇట్. ఇది ఫస్ట్ ఆప్షన్ 1/30 ఉందండి. దాన్ని మనం పిక్ చేసుకున్నాం. వాట్ ఈస్ బీ సాక్రిఫైజింగ్ రేషియో అని అడిగితే మీకు స్క్రీన్ కనపడదు. ఓకే, సారీ ఐ విల్ ఏముంది ఇక్కడ వాటర్ ప్యాకెట్. జస్ట్ ఎ మినిట్. స్క్రీన్ కనపడుతుందండి మీకు? స్క్రీన్ కనపడట్లేదా? జస్ట్ ఎ మినిట్. అవును సార్. ఓకే, ఐ విల్ షో. వినిపిస్తలేదు.
Okay, I will show. Screen is not being displayed. Okay. Screenshot తీసేదాన్ని. Okay. Now is it visible? కనపడుతుందండి? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్న ఇదేనండి. A and B are partners in 4:1. C is admitted for 1/6. What is B sacrificing ratio అంటే చూడండి, ఏ ఆప్షన్ 1/30. మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇప్పుడు 1/30 వచ్చింది కదా. సో ఇన్ దట్ వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, మీకు రీవాల్యుయేషన్ అకౌంట్ అని చెప్పానండి. కొత్తగా పార్ట్నర్ వస్తే, కొత్తగా భాగస్థుడు చేరితే రీవాల్యుయేషన్ అకౌంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ఇంకొక మాటలో కూడా అంటారండి, ఇంకొక పదంలో కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ప్లీజ్ రిమెంబర్, రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఆ పదంతో కూడా మనం పేర్కొనటం జరుగుతుంటుందండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో ఇదే మనం ఇంతకుముందు చేసిన లెక్కలు ఇక్కడ ఆల్రెడీ చేసి ఉన్నాయండి స్క్రీన్ మీద. సో ఐఎమ్ స్కిప్పింగ్. ఇవ్వండి చూడండి, ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసింది కూడా ఇక్కడ ఉన్నది. ఏ సాక్రిఫైస్ 4/30, బి సాక్రిఫైస్ 1/30, ఇట్లా రకరకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిందండి. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ బిట్స్. P and Q share profits in 3:1. R is admitted for 1/4. P and Q decide to share equally in future. New ratio is, తొందరగా నోట్ చేసుకోండి ఈ ప్రాబ్లం. P and Q share profits in 3:1. R is admitted for 1/4. P and Q decide to share equally in future. New ratio is, నోట్ చేసుకున్నారా? 1 minute, Yes. sir. ఓకే, ప్లీజ్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఓకే, మీరు కొత్త అది స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. ఆ లైన్స్ అవే వచ్చేస్తున్నాయి. స్పీకర్ ఆన్ చేద్దామంటే ఏదేదో డ్రాయింగ్ వచ్చేసింది దానిపైన. అది ఎవరో రాస్తున్నారు దాని మీద, నేను No, కాదు, sir, ఎవరో అదే వేరే వాళ్ళు ఆ రాస్తున్నారు. సెట్టింగ్ అర్థం అవ్వట్లేదు. మీరు అన్నారు స్టార్టింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ రాజ్పూత్ ఋషికేశ్ సింగ్. ఓకే, ఇది స్క్రీన్ కనబడుతుందండి ఇప్పుడు? Sir. కంప్లీట్. ఓకే, రైట్. కనపడుతుంది, చూడండి sir. ఇది. Yes, sir. ఓకే, రైట్. దీన్ని సాల్వ్ చేసింది డైరెక్ట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉన్నది, మీకు టైం వేస్ట్ అవుతుంది నేను మళ్ళీ చేస్తే. అది బోర్డు ఓపెన్ Okay, చేసి. sir. ఓకేనా, మీకు అర్థమవుతుంది, ఏం కాదు. Okay, sir. ఓకే, రైట్. చూడండి, మీరు లెక్క రాసుకున్నప్పుడు చూడండి, ఆర్ షేర్ 1/4 అని వచ్చింది కదా. ఆర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అని ఉన్నది లెక్కలో, మీరు చూడండి. ఓకేనా, కొత్తగా వచ్చిన ఆర్ పీక్యూలు ఓల్డ్ sir. పార్ట్నర్స్ అండి. ఇప్పుడు ఆరు 1/4 షేర్ ఇచ్చి తీసుకున్నారు. రిమైనింగ్ షేర్ ఎంత ఉంటుంది? 1 - 1/4 వేస్తే మీకు 3/4 వస్తుందండి. మనం ప్రతి ప్రాబ్లం కూడా అంతే చేస్తున్నాం. 1 - 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాబ్లంలో ఇచ్చాడండి మనకు. ఏమి ఇచ్చాడు అంటే, ఈ P and Q విల్ షేర్ ఈక్వల్లీ అన్నారు. ఇక నుంచి P బై షేర్, P and Yes, Q sir. విల్ హ్యావ్ ఈక్వల్ షేర్ అన్నారు. దీంట్లో చూడండి, మనకు 3 మొత్తం Yes, sir. 1 రూపాయిలో 1/4 తో ఆర్ తీసుకుంటే మిగిలింది 3/4 అండి. ఈ 3/4 ను సమానంగా పంచుకుంటారు వీళ్ళిద్దరు. అంటే P 3/4 ఇంటూ దీంట్లో సగం 3/4 ఇంటూ హాఫ్ వేస్తే మీకు 3/8 వస్తుందండి. ఎట్లొచ్చిందంటే 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3, 4 × 2 ఈజ్ ఈక్వల్ టు 8. అట్లానే క్యూ యొక్క న్యూ షేర్ కూడా అంతేనండి. ఈ 3/4 లో సమానంగా పంచుకుంటారు. ఇక మిగిలిన అమౌంట్ విల్ బి షేర్డ్, రిమైనింగ్ అమౌంట్ విల్ బి షేర్డ్ బై P and Q ఈక్వల్లీ.
సో 3/4 ఇంటూ హాఫ్ వేస్తే ఈ రెండు హాఫ్లు కలిస్తే ఒకటి అయింది కదండి అట్లా. సో 3/4 ఇంటూ 1/2 వేస్తే అగైన్ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక మనకు లెక్కలో ఆల్రెడీ ఇచ్చాడండి హార్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. కాబట్టి పి షేర్ ఈజ్ ఈక్వల్ టు 3/8, క్యూ షేర్ ఈజ్ ఈక్వల్ టు 3/8, ఆర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 2/8 ఎట్లయిందండి? ఎస్, హౌ ఇట్ బికేమ్? ఇంటూ 2. ఎందుకు వేసామండి ఇంటూ 2? డినామినేటర్స్ ని ఈక్వల్ చేసుకోవడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి అర్థమైందండి? అర్థం కాకపోతే చెప్తానండి, నన్ను అడగండి, తొందరగా అడగండి, బికాస్ టైం వీఆర్ రన్నింగ్ అవుట్. అర్థం కాలేదు సార్, చెప్పండి. అర్థం కాలేదు, ఇంతకు ముందు లెక్కలో చేసినట్టుగానే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్తగా బోర్డు ఓపెన్ చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ ఓన్లీ. చూడండి ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 3/8 ఈస్ టు Q ఈజ్ ఈక్వల్ టు 3/8 ఈస్ టు ఆర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అండి. ఈ విధంగా ఇచ్చారు కదా, దీనికి డినామినేటర్స్ ఒక దగ్గర 8 ఉన్నది, ఒక దగ్గర 8 ఉన్నది, ఇంకొక దగ్గర 4 ఉన్నది. దీన్ని ఈక్వల్ చేయాలి అంటే మనం ఎల్సిఎం కట్టాలి, అంటే కాసాగు కట్టాలి. దీనికి కాసాగు చేస్తే మీకు 8 వస్తుందండి. ఓకేనా? 8, 8, 4 కాసాగు కడితే ఎల్సిఎం కడితే LCM మీకు 8 వస్తుందండి. ఎట్లా వచ్చిందంటే చూడండి ఇక్కడ 4 తోటి Okay, చేస్తున్నాను. 4 2 జా 8, 4 2 జా 8, 4 1 జా 4. మళ్ళా సెకండ్ స్టెప్ లో 2 కామన్ గా తీసేయచ్చు. 2 1 జా 2 1 జా అండ్ అగైన్ 2, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వేస్తున్నా. ఇప్పుడు 4 ఇంటూ 2 Okay. 8 అయింది. సో అదే ఇక్కడ నేను డినామినేటర్ గా తీసుకున్నానండి. సో 8 ఇంటూ 1 8, 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3. సిమిలర్లీ 8 ఇంటూ 1 8, 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఈస్ టు 4 ఇంటూ 2 Yes, 8, sir. దట్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు Pది వచ్చేసి 3/8, Qది వచ్చేసి 3/8, Rది వచ్చేసి 2/8. సో అదే 2/8 ఇక్కడ ఉందండి. ఈజ్ ఇట్ క్లియర్? 2/8. ఓకే సార్. Yes, sir. అర్థమైందా? అదే Yes, sir. ఆ Clear. 1/4 ఇక్కడ 2/8 అవుతుందండి అట్లా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ప్లీజ్ యూట్యూబ్ లో Yes, sir. అప్లోడ్ చేసినప్పుడు యూ వాచ్ ఇట్ అగైన్. ఓకే, కొంచెం పాస్ చేసుకొని చూసి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్. ఓకే, రైట్. సో నౌ యూ సీ వెన్ న్యూ పార్ట్, అందుకని 3:3:2 అండి కొత్త రేషియో. మొత్తం 8 రూపీస్ ఉంటే P విల్ టేక్ 3 రూపీస్, Q విల్ టేక్ 3 రూపీస్, రిమైనింగ్ 2 రూపీస్ విల్ బి టేకెన్ బై R. అర్థమైందండి? Yes, sir. ఓకే, నౌ నెక్స్ట్ వన్. When a new partner brings less capital than required, the deficiency is met by. కొత్త భాగస్థుడు అవసరమైన మూలధనాన్ని కంటే తక్కువ తీసుకొని వస్తే ఆ తక్కువ తీసుకొని వచ్చిన దాన్ని ఎవరు భరించాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ రేషియో భరిస్తారండి. పాత భాగస్థులు పాత లాభ నష్టాల నిష్పత్తిలో భరిస్తారు దాన్ని. అంతేగాని దాన్ని గుడ్ విల్ నుంచో లేకపోతే జనరల్ రిజర్వ్ నుంచో బ్యాంకు లోన్ ద్వారానో. ఎస్ ఎస్ ఎస్, ఎనీ డౌట్? సంబడి సెడ్ సార్. when a new partner brings less capital than required, then that is required for the organization, whatever less amount is there, that will be shared by old partners in old ratio. Similarly, accumulated profits on admission are distributed to old partners in old ratio. గుర్తుపెట్టుకోండి, సంస్థలో ఇప్పటి వరకు ఉన్న లాభాన్ని కానీ కొత్త భాగస్థులు చేరడానికి ఉన్న నష్టాన్ని కానీ కొత్త భాగస్థుడికి ఇవ్వరండి. ఓల్డ్ పార్ట్నర్సే ఓల్డ్ రేషియోలోనే పంచుకుంటారు. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, సో ఇక చూడండి, ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ ఇన్ 5:3. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. ఎక్స్ అండ్ 5 ఆర్ పార్ట్నర్స్ ఇన్ 5:3. Z is admitted for 3/16. Find out new ratio if X and Y continue in same proportion. ఇది వస్తే ఎట్లా చేయాలి అనేది చూద్దాము.
చూసేదానికంటే ముందు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దట్ ప్రాబ్లం. Complete, sir. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనకు జస్ట్ 10 minutes టైం మాత్రమే ఉందండి. నేను ఒక పని చేస్తాను. ఐ విల్ షేర్ ది ఎంటైర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మీకు ఉన్న బిట్స్ కానివ్వండి, రిమైనింగ్ టాపిక్స్ కానివ్వండి, మీకు స్క్రీన్ మీద ఉంటాయండి. వెన్ సార్ అప్లోడ్స్ ఇన్ యూట్యూబ్ యూ చెక్ ఇట్. మీకు అర్థమైందంటే నేను చెప్పింది ఇవి ఎట్లా చేయాలి, మిగిలిన టాపిక్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ కు సంబంధించి ఎట్లా సాల్వ్ చేశామనే దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోనే నేను సాల్వ్ చేశానండి. ఆ స్క్రీన్ మీకు ఒక 10 సెకండ్ల పాటు ఉంచుతాను, మీరు నోట్ చేసుకోండి. అది ఎట్లా వచ్చింది, ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ సెండ్ మీ మెసేజ్ పర్సనలీ. నా ఫోన్ నెంబర్ నేను మీకు మెసేజ్ లో పెడతానండి, ఇందులో చాట్ బాక్స్ లో పెట్టేస్తాను. ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసామో ఇంకా తక్కువ స్టెప్స్ లో మీకు షేర్ చేస్తాను అర్థమయ్యే విధంగా. ఓకేనా? ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం మీకు షేర్ చేస్తున్నాను. Okay, sir. యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు చూసి నోట్ చేసుకోండి, బికాస్ టైమ్ Okay, ఈజ్ sir. వెరీ లెస్. ఓకే, ఓకే సార్, ఓకే. ఇది ఆల్రెడీ నేను ఈ ప్రాబ్లం చెప్పానండి ఇప్పుడు, కాబట్టి Okay, దీన్ని sir. తీసేస్తున్నాను. ఈ సొల్యూషన్ చెప్పాను. చూడండి, ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అండి. సో సంబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఛానల్ నేమ్. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో ఉంటే సారు మీకు షేర్ చేస్తున్నాడు కదా యూట్యూబ్ లింక్స్. నాకు చాట్ బాక్స్ లో పెట్టారు, వివో V2338 నుంచి మీకు సార్ షేర్ చేస్తున్నాడు. మీరు వాట్సాప్ గ్రూప్ లో చేరండి, దయచేసి రిజిస్టర్ కండి, వాట్సాప్ గ్రూప్ లో చేరండి. చేరితే సార్ మీకు యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఓకే, దెన్ యూ కెన్ చెక్ ది వీడియో. నౌ యూ సీ, when goodwill is paid privately at the time of admitting a new partner, how do you record it? 2019 లో ఈ క్వశ్చన్ ఇచ్చారండి సిపి గెట్ లో. గుడ్విల్ ఒక కొత్త భాగస్తుడు వస్తున్నప్పుడు సంస్థకి ఇవ్వకుండా ప్రైవేట్ గా ఎంతమంది భాగస్తులు ఉంటే అంతమందికి ప్రైవేట్ గా ఇస్తారండి. అప్పుడు ఏం చేస్తారండి, ఎక్కడ నమోదు చేస్తారు, వేర్ యు ఆర్ గోయింగ్ టు రికార్డ్. సారు నో మీకు నరేష్ సారు షేర్ చేశారండి వాట్సాప్ గ్రూప్ కూడా, దయచేసి దాన్ని క్లిక్ చేసి దాన్ని చేరండి, చాట్ బాక్స్ లో ఉంది. అది చేరితే మీకు యూట్యూబ్ లెసన్స్ వస్తాయండి. చూడండి, ప్రైవేట్ గా గుడ్విల్ ఇస్తే ఎక్కడ కూడా అఫీషియల్ బుక్స్ లో ఉండదండి. అది నో ఎంట్రీ ఈజ్ పాస్డ్, ప్లీజ్ రిమెంబర్. అఫీషియల్ గా పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ కు ఇస్తేనే వీఆర్ గోయింగ్ టు రికార్డ్ ఇట్. ఇఫ్ గుడ్విల్ ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ, no mention of it is going to be there in the organization's books. Okay, goodwill ఖాతాను సృష్టించినప్పుడు when a goodwill account is raised, the credit is given to the old partner's capital account in, మీకు ఇంతకు ముందే చెప్పాను, అసలు సంస్థకున్న ఇప్పటి వరకు కొత్త భాగస్తుడు చేరక ముందు ఉన్న మొత్తము ఏమైనా లాభం వచ్చినా నష్టం వచ్చినా కొత్తగా వచ్చే భాగస్తులు ఏదైనా తెచ్చినా అన్ని కూడా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే పంచుకోవటం అనేది జరుగుతుందండి. ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్ విల్ బి షేరింగ్ దట్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ రేషియో. వాళ్ళు ఏదైతే పాత లాభ నష్టాల నిష్పత్తిలో ఉన్నారో అట్లనే గుడ్ విల్ ను కూడా కొత్తగా సృష్టించినప్పుడైనా సరే వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియోలోనే పంచుకోవటం అనేది జరుగుతుంది. దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ 2023 సిపి గెట్స్ ఎగ్జామినేషన్. లాస్ట్ ఇయర్ ఇది ఇచ్చారండి. CP GET 2024, A and B are equal partners. They admit C into their partnership for 1/7 share. Their new profit sharing ratio will be, ఇది 3:3:1 అవుతుందండి. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ కూడా నేను చేసి ఉంటాను, అది ఇక్కడ మీకు ముందు ఉంటుందండి. ఇవ్వండి 3:3:1 ఎట్లా వచ్చింది అనేది ఇక్కడ ఉందండి. మీకు నేను చేసింది అర్థం కాకపోతే యూ కెన్ సెండ్ మీ మెసేజ్. ఓకే,
You can send me message. My phone number I am mentioning in the chat box 9490993210. 9490993210. My phone number this is. You can note down and మీకు నేను స్క్రీన్ మీద చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇచ్చిన అర్థం కాకపోతే మీరు ఆ క్వశ్చన్స్ రాసి నాకు పంపించండి. ఇంకా సింపుల్ స్టెప్స్ లో చేసి మీకు పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన ప్రాబ్లము. దెన్ రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్. మనకు అడ్మిషన్ లెక్కనే రిటైర్మెంట్ కూడా ఉందండి. దానికి సాక్రిఫైజింగ్ రేషియో నేమో అడ్మిషన్ అప్పుడు వస్తుంది, రిటైర్మెంట్ అప్పుడు గెయినింగ్ రేషియో వస్తుంది. దీన్ని ఎట్లా కనుక్కుంటామంటే ఇట్ ఈస్ ఎ రివర్సల్ ఆఫ్ సాక్రిఫైజ్ రేషియో. ఎవరైనా సంస్థ నుంచి వెళ్ళిపోతే మిగిలిన భాగస్తులకు లాభం జరుగుతుందండి. అంటే వచ్చిన లాభంలో వాళ్ళ వాటా పెరుగుతుంది కాబట్టి అప్పుడు గెయినింగ్ రేషియో వస్తుంది. కొత్తగా భాగస్తులు వస్తే పాత భాగస్తులు కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. కానీ ఉన్న భాగస్తుడు బయటికి వెళ్తే వచ్చిన లాభాన్ని మిగిలిన వాళ్ళు ఎక్కువగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు మనం ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో అన్నాము, ఇప్పుడు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో అంటాము గెయినింగ్ రేషియోకు. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి దీనికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. అడ్మిషన్ అప్పుడు సాక్రిఫైజింగ్ రేషియో వస్తుంది, రిటైర్మెంట్ అప్పుడు గెయినింగ్ రేషియో వస్తుంది. అట్లానే రిటైర్మెంట్ తో పాటు ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటామండి. దీనికి సంబంధించిన లెక్క చూడండి. ఇది కూడా గత క్వశ్చన్ పేపర్ లో ఇవ్వటం అనేది జరిగింది. మీకు ఇట్లా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో కూడా నేను షేర్ చేస్తే అది గతంలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లోంచి తీసుకున్నది అని గ్రహించండి. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని కూడా ఇక్కడే ఇచ్చాను మీకు నేను. మీకు అర్థం కాకపోతే యూ సెండ్ మీ పర్సనల్లీ మెసేజ్, నో ఇష్యూ. ఓకే, చూడండి ఇవి కూడా అంతేనండి. 2023లో ఇవ్వటం జరిగింది ఈ క్వశ్చన్. దీనికి ఎట్లా సాల్వ్ చేయటం అనేది ముందు ఉంటుంది, ముందు స్లైడ్ లో ఉంటుంది. ఇది దానికి సంబంధించిన స్లైడ్. మళ్ళీ క్వశ్చన్ షేర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి దిస్ ఆన్సర్ రిలేటెడ్ టు దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఐఎమ్ షేరింగ్. ఓకే, కమింగ్ టు దిస్ సేమ్ రిటైర్మెంట్ లెక్కనే డెత్ అనేది కూడా ఉంటుందండి. డెత్ సందర్భంలో కూడా పార్ట్నర్ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. రిటైర్మెంట్ అంటే బయటికి పోవటం పర్మనెంట్ కాకపోవచ్చు, మళ్ళా అభిప్రాయ భేదాలు సమస్య పోయినా, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ అడిషనల్ ఇష్యూస్ హీ మే రీజాయిన్ ది ఆర్గనైజేషన్. బట్ డెత్ అన్నప్పుడు ఇక పార్ట్నర్ మళ్ళీ జాయిన్ కావడానికి అవకాశం ఉండదండి. దానికి రిటైర్మెంట్ కు డెత్ కు ప్రధానమైన తేడా ఏమిటి అంటే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ముందుకు వస్తుందండి. నార్మల్ గా జాయింట్ లైఫ్ పాలసీ తీసుకుంటారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనిషి అనుకోని సందర్భంలో ఇబ్బందులు ఎదురైతే దాన్ని తట్టుకోవడం కోసం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారండి. డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ లో ఉన్న పార్ట్నర్స్ అందరూ కలిసి జాయింట్ గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చండి. సో దట్ యూ ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో ఇది ఈ పదం కొత్తగా వస్తుందండి. ఇప్పుడు the main difference between retirement and death is the amount will be paid to directly to the partner in case of retirement, but in case of death amount will be paid to his legal representatives. అతను బతికి ఉండడు కాబట్టి అతను కానీ ఆమె కానీ వాళ్ళ యొక్క ప్రతినిధులకు ఇవ్వటం జరుగుతుంది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఇంకెవరైనా ప్రతినిధి అతని తరఫున లేదా ఆమె తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ లో ఉన్న లాభం కానీ నష్టం కానివ్వండి అది పంచి ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో దీస్ టూ ఆర్ న్యూ విత్ రిఫరెన్స్ టు డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. మీకు అర్థమైందండి? దిస్ పాయింట్ డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. Yes. Okay. Yeah, just a minute. I am again opening. సో సిమిలర్ గా డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుందండి. డిజల్యూషన్ అంటే కంప్లీట్ గా పార్ట్నర్షిప్ అనేది క్లోజ్ అవుతుందండి. దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇవి ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను చూడండి. బై అగ్రిమెంట్ అంటే కొన్ని సందర్భాల్లో ఒప్పందం చేసుకుంటారు, ఇక మనం పార్ట్నర్షిప్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అని. కొన్ని సందర్భాల్లో మన అగ్రిమెంట్ కాదండి, కంపల్సరీ డిజల్యూషన్ విల్ బి దేర్. డిజల్యూషన్ మీన్స్ క్లోజర్. మనం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తుంటే కోర్టే బంద్ చేయిస్తుందండి.
అందరూ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయితే, వాట్ డూ మీన్ బై ఇన్సాల్వెంట్? ఎస్, Unable to pay debts. వెరీ గుడ్, వెరీ గుడ్. When a person becomes insolvent, what it means is the person is unable to pay his debt, is unable to clear his debts. అతని బ్యాంకు దగ్గర నుంచి కావచ్చు, ఇతర సంస్థల దగ్గర నుంచి కావచ్చు, రుణాలు తీసుకుంటే అది చెల్లించలేని పరిస్థితిలో ఉంటే దివాలా తీయటం అంటామండి. సో అందరూ పార్ట్నర్స్ దివాలా తీస్తే సంస్థను మూసేస్తారండి. సో వెన్ ఏ బిజినెస్ బికమ్స్ అన్లాఫుల్, it is banned by law, then dissolution of partnership will happen. Similarly, on the happening of certain contingencies, the fixed term అనుకుంటారు, అది అయిపోయినాక బంద్ చేస్తారు. స్పెసిఫిక్ వెంచర్ అనుకుంటారు, అది అయిపోయినాక బంద్ చేస్తారు. అట్లానే కొన్ని సందర్భాల్లో డెత్ అప్పుడు ఒక పార్ట్నర్ ఎవరన్నా చనిపోతే మనం బంద్ చేద్దామని అనుకుంటే బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఒక భాగస్థుడు దివాలా తీస్తే ఎందుకులే సంస్థను కొనసాగించడం అని కూడా అనుకొని బంద్ చేయొచ్చు. అది కాకుండా బై నోటీస్, ఎవరన్నా ఒక భాగస్థునికి ఇష్టం లేకపోతే నోటీస్ ఇస్తాడు, ఇక మనం సంస్థ కొనసాగటం అక్కర్లేదు బంద్ చేద్దాం అనుకుని నోటీస్ ఇస్తే అందరు పార్ట్నర్స్ ఇఫ్ దే అగ్రీ, దే విల్ షట్ డౌన్ ది ఆర్గనైజేషన్, దే విల్ డిజాల్వ్ ది ఆర్గనైజేషన్. కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా సంస్థను మూసివేయవలసిందిగా ఆర్డర్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. దట్ ఆల్సో ఈజ్ పాసిబుల్. ఓకే, ఇవన్నీ కూడా రీజన్స్ అండి. ఈ అన్ని కారణాల వలన ఒక సంస్థ మూసివేయడానికి అవకాశం ఉంది. ఓకే, కమింగ్ టు మరి మూసివేసేటప్పుడు సంస్థ ఒక అకౌంట్ను ఓపెన్ చేస్తుందండి, దాన్ని ఏమంటామంటే రియలైజేషన్ అకౌంట్ అంటాం. రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది మనం ఇంతకు ముందు చూసాం. భాగస్తులు చేరినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ చేస్తారు, క్లోజ్ చేసేటప్పుడు రియలైజేషన్ అకౌంట్ చేస్తారండి. వాట్ డూ మీన్ బై రియలైజేషన్? అన్ని ఆస్తులు అమ్మేస్తారు, అన్ని అప్పులు చెల్లిస్తారు, మిగిలిన అమౌంట్స్ పంచుకుంటారండి మిగిలితే. దట్ ఈజ్ రియలైజేషన్ అకౌంట్ అంటాం. పరిష్కార ఖాతా అంటాం తెలుగులో నాకు తెలిసి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది గతంలో ఇవ్వటం జరిగిందండి, అందుకని నేను చెప్తున్నాను. రియలైజేషన్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్, ఆ పదం అనేది ఇంపార్టెంట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ డిఫరెంట్, రియలైజేషన్ అకౌంట్ ఈజ్ డిఫరెంట్. ఇవ్వండి, భాగస్వామ్య సంస్థ రద్దు అయినప్పుడు భాగస్తులు ప్రత్యేకంగా తెరిచే ఖాతాను ఏమంటారు? రియలైజేషన్. ఇన్ ది ఇయర్ 2017 దిస్ పాయింట్ ఈజ్ గివెన్. ఓకే, భాగస్వామ్య సంస్థ యొక్క రద్దు సమయంలో సంస్థ యొక్క ఆస్తులు సాక్షాత్కారము ఏ ఖాతాకు బదిలీ చేయబడతాయి? ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, ద అసెట్స్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్ అకౌంట్ ఎట్. ఏ లెక్కన బదిలీ చేస్తారు అంటే, రిమెంబర్ ఇట్, లాస్ట్ ఇయర్ ఇచ్చారండి ఈ పాయింట్. బుక్ వాల్యూ ప్రకారం బదిలీ చేస్తారు, నాట్ మార్కెట్ వాల్యూ, నాట్ రియలైజేషబుల్ వాల్యూ. ఆస్తుల సాక్షాత్కారము ఏ వాల్యూకి బదిలీ చేస్తారంటే బుక్ వాల్యూకే బదిలీ చేస్తారండి. దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ లాస్ట్ ఇయర్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక లాస్ట్ టాపిక్ పార్ట్నర్షిప్ కు సంబంధించి సేల్ ఆఫ్ పార్ట్నర్షిప్ టు ఏ ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ టు ఏ కంపెనీ. ఒక భాగస్వామ్య సంస్థను కొన్ని సందర్భాల్లో మూసివేయదలుచుకున్నప్పుడు కంపెనీకి అమ్మటం జరుగుతున్నదండి. కంపెనీ యొక్క ఆస్తులు అప్పులు అన్ని కూడా కంపెనీ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ కేస్ ఆల్సో రియలైజేషన్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్, ప్లీజ్ రిమెంబర్. అప్పుడు కూడా తయారు చేసేది రీవాల్యుయేషన్ అకౌంట్ కాదు, దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ రియలైజేషన్ అకౌంట్. పార్ట్నర్షిప్ ఫర్మ్ in case of closure, in case of selling to a company, special account is prepared, that account is known as realization account, పరిష్కార ఖాతా అంటాము. ఇది మనకు డిజల్యూషన్ సందర్భంలో కూడా రివాల్యుయేషన్ అకౌంటే, అట్లానే రియలైజేషన్ అకౌంటే, అలానే సెల్లింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ టు ఏ కంపెనీ కూడా రియలైజేషన్ అకౌంట్ అండి. ప్లీజ్ రిమెంబర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఓకే, okay, I am stopping the sharing. Naresh sir. Sir. Naresh sir. Okay sir, thank you sir, thank you. Okay sir, thank you very much for your wonderful session. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను సార్, నేను హోస్ట్ క్లెయిమ్ చేసి ఓకే మీటింగ్ ఎండ్ చేస్తాను. ఓకే రైట్ సార్, మీది అయిపోయిందా సార్ మొత్తం?
అయిపోయింది సార్, అయిపోయింది సార్. Okay, sir. Okay, right. Thank you, sir. థ్యాంక్ యూ. So, dear students, tomorrow, remaining syllabus advanced accounting will take the Dr. Gangi Shetty Srinivas, sir. Thank you all. We'll see you tomorrow at the same time, 6 o'clock. Thank you all.